మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని అంబానీలకు దోచిపెడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా నల్గొండలోని ఏచూరి గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను 1,00,000 మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇస్తే రాజకీయాలలో సమూల మార్పులు తీసుకొస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పోయినసారి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే 39 నెంబర్లో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తూ అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు అండగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు దోచుకున్న ప్రజల ముందుకు కళ్ళకు తీసుకొచ్చి వాళ్ళకు అండగా ఉన్న తీన్మార్ మల్లన్నని దాదాపు గెలిచినంత పనైంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో మేమందరం మంత్రులం, ఎమ్మెల్యేలం ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్న చేతులు జోడించి ఇప్పుడే మేము మాట్లాడుకున్నప్పుడు అతనికి ఉన్న 1.5 కోట్ల ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాస్తున్నట్టు చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ నాకు లేఖ ఇవ్వడం ఇది దేశ రాజకీయాల్లో కానీ తెలంగాణలో కానీ ప్రప్రదంగా ఉండొచ్చు. భార్య ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి, ఎన్ని కేసులు పెట్టినా భయపడని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులారా, మీడియా సోదరులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చినాయి. నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన, నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే రోజు నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాతనే వస్తా. ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకొని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ, మీరు ఎప్పుడు ఆదేశించినా నా కుటుంబం సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది, మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడంకి పంపించడం జరుగుతూ ఉంది. అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, అన్న నిజంగా నాకున్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం.